ఫ్రెండ్స్, మీరు ఒక 2000 బిలోలో ఒక మంచి సౌండ్ క్వాలిటీ ఉన్న నెక్ బ్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఖచ్చితంగా ఇవి మీకోసమే. ఇవి రీసెంట్గా రియల్మీ లాంచ్ చేసిన రియల్మీ బడ్స్ వైర్లెస్ 3. వీటిలో సౌండ్ క్వాలిటీ మాత్రం మీకు అయితే ఆసమ్గా అయితే ఉంటుంది, అల్టిమేట్గా అయితే ఉంటుంది. కేవలం మీకు ఇవి 1800కి అయితే రియల్మీ అయితే లాంచ్ చేసింది. ఇందులో ఫీచర్స్ కూడా మీకు చాలా బాగుంటాయి. దీని సౌండ్ క్వాలిటీ మీకు మ్యాక్సిమం మనకి ఒక 3000 4000 నెక్ బ్యాండ్స్లో ఎలా సౌండ్ క్వాలిటీ ఉంటుందో అలా అయితే ఉంటుంది. ఇందులో ఫీచర్స్ కూడా మీరు ఈ ప్రైస్లో ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇందులో మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, అలాగే మీకు 360 డిగ్రీ స్పేషల్ ఆడియోకు సపోర్ట్ చేసింది. 13.6 mm డైనమిక్ బేస్ డ్రైవర్స్ అయితే ఉంటాయి. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఓవరాల్గా మీకు 1800లో ఒక మంచి నెక్ బ్యాండ్ కావాలనుకుంటే, అది కూడా ఒక పవర్ఫుల్ బేస్ ఉన్న నెక్ బ్యాండ్ కోసం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరైతే దీనైతే మిస్ కాకండి. బేస్ మాత్రం ఇందులో మీకు అల్టిమేట్గా అయితే ఉంటుంది. మీరు 3000 4000 నెక్ బ్యాండ్స్లో ఎలా బేస్ ఉంటుందో బట్ అలా అయితే ఉంటుంది. కేవలం మీకు 1800కు అయితే లాంచ్ చేశారు. ఇప్పుడైతే ఫస్ట్ మీరు ఈ బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయో చూడండి. తర్వాత దీనికి సంబంధించిన ఒక రియల్మీ లింక్ యాప్ ఉంటుంది, దానికి ఎలా కనెక్ట్ చేసి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా యూజ్ చేయాలి, అలాగే మనకి 360 డిగ్రీ స్పేషల్ ఆడియో ఎలా యూజ్ చేయాలి, మొత్తం నేనైతే అందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో చూడండి, తర్వాత ఆ యాప్తో ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని నేను స్టెప్ బై స్టెప్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోని యూట్యూబ్ ఇంకొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది. మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి. లాస్ట్లో అయితే ఈ ప్రైస్కి ఇది కొనొచ్చా, దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, దీంట్లో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అని నేనైతే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో దీని బయింగ్ లింక్ అయితే ఉంటుంది. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఒకవేళ మీకు 2000 బిలోలో ఒక సూపర్ పంచి బేస్ ఉన్నాం, మీకు ఒక నెక్ బ్యాండ్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇవైతే మీకు నచ్చుతాయి. ఫ్రెండ్స్, ఇవే రియల్మీ బడ్స్ వైర్లెస్ 3. ఇవైతే మీకు బ్లాక్ అండ్ వైట్ కలర్లో అయితే వస్తాయి. ఇక్కడ మీకు వైట్ కలర్ ఉంటుంది, ఇక్కడ బ్లాక్ కలర్ ఉంటుంది. ఇంకా మీకు 2 కలర్స్ అవైలబుల్ అయితే ఉంటాయి. మీకు బ్లాక్ అండ్ బ్లూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. బట్ ఇదైతే లుకింగ్ చూడడానికి చాలా బాగుంటుంది అని ఇదైతే తీసుకున్నాను. అలాగే బ్యాక్ సైడ్ మీకు స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మీకు 13.6 mm డైనమిక్ బేస్ డ్రైవర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకు 360 డిగ్రీ స్పేషల్ ఆడియో ఎఫెక్ట్స్ అయితే ఇందులో అయితే ఉంటాయి. అలాగే ఇందులో మీకు 40 hours బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందని వీలైతే చెప్తున్నారు. బట్ చూడాలి మనం ఎంతసేపు వస్తుందో. అలాగే ఇక్కడ మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. ఈ బడ్జెట్లో మాత్రం ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పవచ్చు. మీకైతే ఈ బడ్జెట్లో దేంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండదు. అలాగే ఇక్కడ మీకు గూగుల్ ఫాస్ట్ పేరింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3కి అయితే ఇదైతే సపోర్ట్ చేస్తుంది. అలాగే దీని ఎంఆర్పీ ప్రైస్ చూసుకుంటే ఇక్కడ 2999 ఉంది. బట్ ఇదైతే మీకు కేవలం 1800కి అయితే వస్తుంది మీకు అమెజాన్లో. నేనైతే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాను, దీంట్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో మొత్తం చూపిస్తాను. అయితే ఓపెన్ చేస్తాను. దీనికైతే ఒక యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వర్క్ విత్ రియల్మీ లింక్ అని ఒక యాప్ అయితే మీకు ఉంటుంది. మీరైతే డౌన్లోడ్ చేసుకుని మీరైతే దీనికి సంబంధించిన కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. బాక్స్లో అయితే ఇంకేం లేవు, బట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండొచ్చేమో, ఇదైతే డిఫరెంట్గా తీసుకొచ్చారు. ఇక్కడ చూసుకుంటే మీకు హాయ్ రియల్మీ ఫ్యాన్ అని ఒక క్యాట్ బొమ్మ అయితే వచ్చింది. ఇది యూజర్ మాన్యువల్. ఇలా అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే రియల్మీ లింక్ యాప్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి బేస్ బూస్ట్ని కానీ ఈక్వలైజర్స్ని కానీ మీరైతే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అలాగే కొన్ని ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఇచ్చారు. ఇవి మేబీ స్మాల్ అండ్ లార్జ్ అనుకుంటా. మీడియం అయితే మీకు నెక్ బ్యాండ్కి అయితే ఉంటాయి, బట్ ఇవి స్మాల్ అండ్ లార్జ్. ఇవి వీటిని కూడా పక్కన పెట్టేద్దాం. బట్ మనకి మెయిన్గా ఇలా అయితే ఉంటుంది మీకు నెక్ బ్యాండ్ అయితే. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ వైట్ కలర్స్ ఇవి. ఇక్కడ మీకు వైట్ కలర్లో వస్తున్నాయి, చుట్టూ మొత్తం బ్లాక్ కలర్ అవుతుంది. బట్ చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కవర్ ఉంది, ఈ కవర్ కూడా తీసేద్దాం. ఇలా ఉంటుంది. చూడడానికి అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మొత్తం మీకు బ్లాక్, ఇక్కడ వైట్, అలాగే ఇక్కడ ఇయర్ బడ్స్ కూడా మీకు వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్లో అయితే ఉన్నాయి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ మీకు డిజైన్ చూసుకుంటే చాలా బాగుంది, గ్లాసీ ఫినిష్లో అయితే ఉంది. ఇక్కడ మీకు ఒక ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఉంటుంది. బట్ ఇవి ఛార్జింగ్ పెట్టినప్పుడు మీరు ఫాస్ట్ మామూలుగా పేరింగ్ చేసినప్పుడు ఇదైతే మీకు యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ మీకు 4 బటన్స్ అయితే ఉన్నాయి. బట్ ఇది మీకు సపరేట్గా ఒక బటన్ అయితే ఉంది. ఇది దేనికంటే మీకు ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కదా, బట్ దానికి పనికి వస్తుందేమో. మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఒక యాప్ అయితే ఉంటుంది, నేను చూపిస్తాను. అలాగే ఇక్కడ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇది పవర్ అండ్ బటన్ అనుకుంటా, సాంగ్ని పాస్ చేయడానికి ప్లే చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అలాగే టైప్-సి పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. బట్ కాకపోతే వీళ్ళు దీనికి ప్రొటెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మనం మెడల్ వేసుకొని ఎటైనా వర్షం లేనప్పుడు చిన్న చిన్న మామూలు వర్షం చినుకులు ఇందులో పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మన చెమట కూడా పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఓవరాల్గా దీనికి క్యాప్ వేస్తే చాలా బాగుంటుంది. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీకు రియల్మీ అనే ఒక వీలైతే బ్రాండింగ్ ఉంది. బట్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. చూడడానికి గ్లాసీ ఫినిష్లో ఉంది. బట్ ఇది ప్లాస్టికే కానీ మీకైతే లుకింగ్ మాత్రం చాలా బాగుంది. మీరు బయటికి పెట్టుకుని వెళ్ళినప్పుడు మాత్రం ఇది ఒక ప్రీమియం మీకు నెక్ బ్యాండ్ లాగా అయితే కనపడతాయి. బట్ ఒక 1800
వందల నెక్ బ్యాండ్ లాగా అయితే ఉంటుంది, మీకు ప్రీమియంగా అయితే కనపడతాయి. ఫ్రెండ్స్ మీరు ఈ మొబైల్తో కనెక్ట్ చేయాలంటే జస్ట్ దీన్ని ఒక్కోసారి మీరు ఓపెన్ చేస్తారనుకుంటే ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి మీకు అయితే కనెక్ట్ అయిపోతుంది. దీంట్లో గూగుల్ ఫాస్ట్ పేరింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇదైతే ఇలా ఓపెన్ చేస్తే మీకైతే ఇక్కడ వస్తుంది, కనెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే బ్లూటూత్ ద్వారా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దీంట్లో బేస్ కానీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ ఒకవేళ మీరు కస్టమైజేషన్ చేసుకోవాలంటే మీకు దీనికి సంబంధించిన ఒక యాప్ అయితే ఉంటుంది, మీకు రియల్మీ లింక్ అనే యాప్ ఇలా అయితే ఉంటుంది. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో సైన్ ఇన్ అవ్వాలి అయినాక. బట్ మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. బట్ ఆల్రెడీ నేనైతే యూజ్ చేశాను దీన్ని, నాకైతే ఇలా ఉంది. ఒకవేళ మీరు కొత్త యూజ్ చేస్తున్నట్టయితే మీరైతే ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ అయితే అవ్వాలి. రిజిస్టర్ అయ్యాక మీకైతే ఇలా వస్తుంది. ఫస్ట్ ఇలా వచ్చాక ఒకవేళ మీరు దీన్ని కనెక్ట్ చేయాలంటే జస్ట్ ఇక్కడ మీకు ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తుంది, మీకు ఆడియో వాచ్ అని మొత్తం చూపిస్తుంది. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసి మీరు ఏ మోడల్ తీసుకున్నారో ఆ మోడల్ అయితే ఇందులో ఉండాలి. ఇందులో ఉంటేనే మీకైతే ఈ యాప్ అయితే వర్క్ అవుతుంది. ఇది రియల్మీ బడ్స్ 3 కాబట్టి ఇక్కడ ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ చూడొచ్చు రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 అని ఉంది. దీంతో క్లిక్ చేస్తే చాలు, జస్ట్ ఇక్కడ మీకు కొన్ని చూపిస్తుంది. మీరైతే ఈ బటన్ని ఒక 4 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోమని చెప్తుంది. బట్ నేనైతే పట్టుకుంటుంది. లొకేషన్ పర్మిషన్ కూడా అడుగుతుంది, చేద్దాం. లొకేషన్ పర్మిషన్స్ కూడా అయితే అన్ని ఇచ్చేస్తాను. ఈ నెక్ బ్యాండ్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 అని ఉంది. ఇది కనెక్ట్ అయ్యాక జస్ట్ దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మీరు ఒక టిక్ పెట్టి ఇక్కడ అగ్రీ అని మీరైతే ఇవ్వండి. ఇచ్చేసాక మీకైతే ఇలా ఉంటుంది. రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 అని ఉంది కదా, ఇక్కడ ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అలాగే మీకు ఆఫ్ ఉంది, అలాగే ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా ఉంది. మీకు ఈ బటన్తో అయితే మీరైతే ఈ 3 పనులు అయితే చేయొచ్చు. మీరు నార్మల్ నుంచి నాయిస్ క్యాన్సిలేషన్ నుంచి ట్రాన్స్పరెన్సీకి అయితే స్విచ్ అవ్వచ్చు. బట్ మీరు సింగిల్ ట్యాప్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్కి వెళ్తారు, అలాగే ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా వెళ్తారు. అలాగే ఇక్కడ మీకు మోడ్ స్విచ్ అని ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. డివైస్ ఒకసారి ఇక్కడ ఇది ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేస్తేనే మీకైతే ఇవైతే వర్క్ అవుతాయి, లేకపోతే వర్క్ అవ్వవు. నేను ఓపెన్ చేస్తాను, ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ అలాగే ఆఫ్ ఉంది, అలాగే ట్రాన్స్పరెన్సీ. ఇవైతే మీరు ఎనేబుల్ చేసుకోవాలి. మోడ్ ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, మీరు ఒకసారి ట్యాప్ చేస్తారనుకోండి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ అవుతుంది. అలాగే మళ్ళీ ట్యాప్ చేస్తారనుకోండి మీకు ఆఫ్ అవుతుంది. అలాగే మళ్ళీ మీరు ట్యాప్ చేస్తారనుకోండి ట్రాన్స్పరెన్సీ మోడ్కి వెళ్తుంది. బట్ అలా కాకుండా ఇది ఆఫ్ చేశారనుకోండి, ఈ టిక్ మార్క్ చేశారనుకోండి ఆఫ్ మీద, మీరు సింగిల్ ట్యాప్ చేశారనుకోండి ఈ బటన్ని, నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్ అవుతుంది. మళ్ళీ సింగిల్ ట్యాప్ చేస్తే ట్రాన్స్పరెన్సీ మోడ్కి అయితే వెళ్తుంది. ఒకవేళ మీరు రెండింటిని ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇందులో మీకు బటన్ ఆఫ్ అని ఉంది కదా, ఈ ఆఫ్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. బట్ మీకు అవసరం లేనప్పుడు మీరైతే ఈ నెక్ బ్యాండ్ నుంచి అయితే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. మీరైతే ఈ 3 టిక్ మార్క్ చేసుకొని పెట్టుకోండి. అలాగే కింద మీకు చూసుకుంటే డీప్ బేస్ అని ఉంది. బట్ ఇది మాత్రం మీరు బేస్ ఎక్కువ ఇష్టపడుతుంటే మాత్రం ఖచ్చితంగా ఈ డీప్ బేస్ పెట్టుకోండి. ఈ డీప్ బేస్ పెట్టుకుంటే మాత్రం బేస్ చాలా పంచిగా అయితే ఉంటుంది, చాలా ఎక్స్ట్రాడినరీ బేస్ అయితే ఇందులో అయితే మీకు అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఇందులో మనకు ప్యూర్ బేస్ కూడా ఉంటుంది. బట్ మీరు ఓవరాల్ కొంచెం లైట్గా బేస్ వినే వాళ్ళైతే బట్ ఇది చాలు. మీకు హెవీగా బేస్ కావాలనుకుంటే మాత్రం ఈ డీప్ బేస్ని అయితే పెట్టుకోండి. ఒరిజినల్ ఆడియో కావాలనుకున్నా ఇదే. అలాగే ఇక్కడ మీరు ఈక్వలైజర్ కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీరైతే కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చినట్టు. ఈక్వలైజర్స్ అయితే మీకైతే మీ సౌండ్ మీ ప్రిఫరెన్స్ బట్టి మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ వస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు స్పేషల్ ఆడియో ఉంది, ఇది చాలా బాగుంటుంది. మీరు స్పేషల్ ఒకవేళ మీరు 360 డిగ్రీస్లో సౌండ్ క్వాలిటీ మీరు వినాలనుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది. మ్యూజిక్ పెట్టుకున్నప్పుడు ఒకవేళ మీరు మూవీస్ చేసేటప్పుడు ఇది ఆన్ చేసుకున్నారనుకోండి, సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు కొంచెం బాగుండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఆఫ్ చేస్తే మీకు లెఫ్ట్ అండ్ రైట్ అట్లా ఇక్కడ చూపిస్తుంది. అలా ఒకవేళ మీరు ఇది ఆన్ చేస్తే మీకు 360 డిగ్రీస్లో సౌండ్ ఎలా వస్తుంది, మీకు సినిమా థియేటర్లో వస్తుంది కదా, బట్ ఆ రేంజ్లో అలా అయితే వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ నేనైతే చెక్ చేసి చెప్తాను. అలా ఇక్కడ మీకు ఇక్కడ డైనమిక్ బేస్ అని ఉంది. మీరు ఇంకా హెవీగా బేస్ కావాలనుకుంటే మీరు డైనమిక్ బేస్ని ఆన్ చేసుకోండి. ఈ డైనమిక్ బేస్ని ఆన్ చేసుకుని మీరు ఫైవ్లో పెట్టుకున్నారనుకుంటే బేస్ మాత్రం ఇంకొంచెం పంచిగా అయితే ఉంటుంది. ఇందులో వీళ్ళైతే బేస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇందులో నాకు నచ్చింది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. ఈ 1800లో మాత్రం ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మీకు 360 డిగ్రీ స్పెషల్ ఆడియో కూడా ఉంది, ఎఫెక్ట్ కూడా ఉంది. ఇవైతే మీకు చాలా బాగుంటాయి. మీకు ఈ బడ్జెట్లో మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మీరైతే ఇవైతే యూజ్ చేయండి. నేనైతే ఇక్కడ డీప్ బేస్ పెడతాను.
బట్ డీప్ బేస్ ఎక్కువ బేస్ అయిన వాళ్ళకైతే బాగుంటుంది. అలాగే ఇక్కడ మీకు డ్యూయల్ డివైస్ కనెక్షన్ కూడా ఉంది. మీరు ఒకటేసారి 2 డివైజ్లకు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డ్యూయల్ డివైస్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మీరు డ్యూయల్ డివైస్ అని ఉంది కదా, ఈ డ్యూయల్ డివైస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఇలా ఎనేబుల్ చేసుకుంటే మీరు ఇంకో డివైస్తో కనెక్ట్ చేసుకున్న మీరు 2 డివైజ్లో ఒకటేసారి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆఫ్ చేస్తే మాత్రం మీరు ఫస్ట్ ఏ డివైస్ కనెక్ట్ చేస్తారో ఈ డివైస్ మాత్రమే ఉంటుంది. ఇది ఆన్ చేసుకుంటే మీరు 2వ డివైస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక డివైస్లో మీరు సాంగ్స్ పెట్టినప్పుడు వేరే డివైస్లో పాస్ అవుతుంది, మీరు వేరే డివైస్లో పెట్టినప్పుడు ఇంకో డివైస్లో మీకు సాంగ్ అయితే పాస్ అవుతుంది. మీకైతే అలా అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మీకు గేమింగ్ మోడ్ అని ఉంది, ఇది ఆన్ చేసుకుంటే బట్ మీరైతే గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం లేటెన్సీ అయితే మీకు తక్కువ ఉంటుంది. ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇవన్నీ వర్క్ అవుతాయి. బట్ ఇది మీరు అటాచ్ చేసి మీరు కస్టమైజేషన్ కంట్రోల్ చేయాలనుకుంటే కుదరదు. ఇక్కడ చూడాల్సింది గేమింగ్ మోడ్ ఆన్ చేశాను కదా, బట్ ఒకవేళ నేను ఇది 2 జాయిన్ చేశాను అనుకోండి, ఇదైతే పని చేయదు. ఇక్కడ నాకు ఇక్కడ చూడవచ్చు డివైస్ నాట్ కనెక్టెడ్ అని వస్తుంది, ఎందుకంటే ఇది ఆఫ్ అయినట్లు లెక్క. ఇవి 2 మీకు మ్యాగ్నెట్స్ అతుక్కున్నాయి అనుకోండి, ఆఫ్ అయినట్లు. తీసేస్తే ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అయింది, ఆఫ్ అయిపోతుంది. అలాగే ఫైండ్ మై ఫోన్ కూడా ఉంది. మీరు దీన్ని ఆన్ చేసుకున్నారనుకోండి, మీరు ఈ నెక్ బ్యాండ్తోనే మీరు ఒకవేళ మొబైల్ మీ నెక్ బ్యాండ్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఫర్ సపోజ్ మీ రూమ్లోనే ఎక్కడొక్కడ మీరు మర్చిపోయారు అనుకోండి మీ ఫోన్ని, దీంతో ఈ బటన్, ఇందులో ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ మీరు హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి మీ మొబైల్లో సౌండ్ అయితే వస్తుంది. ఇలా కూడా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడు, అలాగే ఇక్కడ మీకు గెస్టర్ ఆప్షన్స్ అయితే ఉంది, బట్ ఇవైతే మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోలేరు. ఇక్కడ మీకు మల్టీ ఫంక్షన్ బటన్స్ ఉన్నాయి కదా, ఇవి మీకు మీరు సౌండ్ని పెంచడానికి తగ్గించడానికి, అలాగే మీకు గూగుల్ అసిస్టెంట్ బటన్ ఇందులో ఉంటుంది, పవర్ ఆన్ బటన్ ఇందులో ఉంటుంది, మిడిల్లో బటన్ ఉంది కదా ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్, అలాగే మీకు గూగుల్ అసిస్టెంట్ కూడా ఇందులో ఉంటుంది. ఈ బటన్స్ ఏంటంటే మీరు వాల్యూమ్ తగ్గించడానికి పెంచడానికి, అలాగే నెక్స్ట్ సాంగ్ వెళ్ళడానికి ప్రీవియస్ సాంగ్ రావడానికి మీకు ఈ బటన్స్ అయితే యూజ్ అవుతాయి. ఈ మల్టీ ఫంక్షన్ బటన్స్ వాల్యూమ్కి ప్లస్ అలాగే మీరు సాంగ్స్ నెక్స్ట్ సాంగ్ ప్రీవియస్ సాంగ్ రావాలన్నా మీకైతే యూజ్ అవుతాయి. ఒకసారి అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మీకు గెస్టర్ ఆప్షన్స్ అని ఉంది కదా, మీకు లాస్ట్లో అయితే ఉంటుంది గెస్టర్ ఆప్షన్స్. ఇందులోకి వచ్చి మీరైతే చెక్ చేసుకోండి. బట్ మీకైతే ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ ఉంటే మీకైతే ఇందులో క్లారిటీ అవుతాయి ఏ బటన్ దేనికి పనిచేస్తుందని వీళ్ళైతే క్లారిటీగా మెన్షన్ చేస్తారు. మీరైతే కస్టమైజేషన్ అయితే ఇందులో అయితే నాకు కనపడలేదు, బట్ ఇందులో ఉన్నాయి, మీరు వాడుకోవాలి. మ్యాక్సిమం మనకు అన్నీ అయితే ఉంటాయి, వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ మనం అయితే అన్ని కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ యాప్ ఇంటర్ఫేస్ అయితే నాకు ఫ్రెండ్స్ చూసారుగా అన్బాక్సింగ్ అయితే. అలాగే మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి, రియల్మీ లింక్ యాప్ దీన్ని ఎలా కనెక్ట్ చేసి ఎలా యూజ్ చేయాలని మీకైతే ఫుల్ డీటెయిల్గా అయితే అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఇందులో నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే సౌండ్ క్వాలిటీ అని చెప్పవచ్చు. ఇందులో మీకు 13.6mm డ్రైవర్స్ యూజ్ చేశారు. దీని కారణంగా బేస్ మాత్రం చాలా పంచిగా అయితే ఉంటుంది, మీకు బేస్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీరు యాప్ యూజ్ చేసేటప్పుడు యాప్లో మీకు రియల్మీ లింక్ యాప్లో మీకు డీప్ బేస్ అని ఉంటుంది ఆప్షన్, అది ఎనేబుల్ తీసుకున్నారనుకోండి మీకు బేస్ మాత్రం ఇంకా చాలా పంచిగా అయితే ఉంటుంది. అసలు మీరు కొన్ని సాంగ్స్ వినేటప్పుడు మీకు హాలీవుడ్ సాంగ్స్ అని కొన్ని అయితే ఉంటాయి మామూలుగా, ఆ సాంగ్స్ అలాంటివి వినేటప్పుడు మాత్రం బేస్ మాత్రం చాలా పంచిగా అయితే వస్తుంది. మీకు నార్మల్గా పెట్టుకున్న బేస్ బాగుంది. బట్ ఒకవేళ మీకు ఎక్కువ బేస్ ఇష్టం అయితే మాత్రం మీరు డీప్ బేస్ ఆన్ చేసుకొని మీరైతే వినండి, మీకైతే సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది. మీకు ట్రెబుల్ కూడా చాలా బాగుంది. అలాగే ఇందులో మీకు 360° స్పెషల్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. ఇది మీకు మీరు 360° స్పెషల్ ఆడియో ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, మీకైతే చుట్టుపక్కల మనకి సినిమాల్లోకి వెళ్ళినప్పుడు చుట్టూ సౌండ్ సరౌండ్ సౌండ్ ఎలా అయినా పడుతుందో మనకైతే కొంచెం ఆ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. మనం అది ఆఫ్ చేస్తే మనకి ఈ చెవుల నుంచి ఇటొకటి మామూలుగా 2 ఇయర్ బడ్స్ అయినట్లు అయితే అనిపిస్తుంది. బట్ మనకి 360° స్పెషల్ ఆడియో ఎనేబుల్ చేసుకుంటే మాత్రం మన చుట్టుపక్కల కొంచెం సౌండ్ ఎఫెక్ట్ వచ్చినట్టయితే మనకైతే అనిపిస్తుంది. ఈ 360° స్పెషల్ ఆడియో కూడా ఇందులో చాలా బాగుంటుంది. అలాగే ఇందులో బ్యాటరీ లైఫ్ చూసుకుంటే వీళ్ళు 40 hours అని మెన్షన్ చేశారు, బట్ మీకు 16 hours నుంచి 18 hours మధ్యలో అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. బట్ వీళ్ళు 40 hours అని మెన్షన్ చేశారు. అలాగే మీకు ఇందులో గూగుల్ ఫాస్ట్ ఫేరింగ్ సపోర్ట్ ఉంది. మీరు నెక్ బ్యాండ్ ఓపెన్ చేయగలనే, మ్యాగ్నెట్ ఓపెన్ చేయగలనే, బట్ మీకైతే మీ మొబైల్లో ఇదైతే కనపడుతుంది, డైరెక్ట్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో కనెక్టివిటీ చూసుకుంటే బ్లూటూత్ 5.3తో కనెక్ట్ ఇదైతే వస్తుంది. మీకు కనెక్టివిటీ ఇష్యూ అయితే ఏమి ఉండదు, మీకైతే చాలా ఫాస్ట్గా అయితే కనెక్ట్ అవుతుంది. ఇంకోటి గూగుల్ ఫాస్ట్ పేరింగ్ ఉండడం వల్ల మనకైతే చాలా బాగుంది. అలాగే ఇందులో నేను నోటీస్ చేస్తున్న చిన్న కాన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ దగ్గర వీళ్ళైతే ఒక ప్రొటెక్టర్ అయితే ప్రొవైడ్ చేస్తే చాలా బాగుండేది, బట్ ఇక్కడ ఏం ప్రొటెక్టర్ ప్రొవైడ్ చేయలేరు. మనం నెక్ బ్యాండ్ వేసుకొని మనం వాకింగ్ జాగింగ్ చేసేటప్పుడు చెమట కూడా ఇందులో పోయే ఛాన్స్ అయితే ఉంటుంది, చిన్న చిన్న చినుకులు పడినప్పుడు కూడా ఇందులో పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. దీనికి ఒక క్యాప్ ఇస్తే చాలా బాగుంటుంది, ఇది ఒకటి నాకైతే నచ్చలేదు. అలాగే బాక్సులు కూడా వీళ్ళు ఛార్జింగ్ కేబుల్ ఎలాంటిది అయితే ప్రొవైడ్ చేయలేదు, అది కొంచెం ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇందులో మీకు ANC అయితే ఉంటుంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. బట్ మీరు అయితే చాలా ఓవర్ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. బట్ ఈ ప్రైస్కి మీకు 1800కి ఓకే అని చెప్పొచ్చు. మీరు 3000 4000లో ఉండే ANCతో కంపేర్ చేస్తే మాత్రం అంత అయితే ఉండదు, పర్లేదు.
ఇందులో ANC ఉంటుంది, మీకు ట్రాన్స్పరెన్సీ మోడ్స్ అయితే ఉంటాయి. అలాగే ఇందులో మీకు మల్టీ ఫంక్షన్ బటన్స్ అయితే ఉంటాయి. మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్నే మీరైతే సాంగ్ మార్చుకోవడానికి, నెక్స్ట్ సాంగ్కి ప్రీవియస్ సాంగ్కి రావడానికి అయితే కస్టమైజింగ్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్గా మాత్రం ఎక్సలెంట్గా అయితే ప్రోడక్ట్ అయితే ఉంటుంది. దీని సౌండ్ క్వాలిటీ మాత్రం మీరైతే ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. ఈ 1800 బడ్జెట్లో మాత్రం ఇంత సౌండ్ క్వాలిటీ అని ఖచ్చితంగా మీకు అయితే అనిపిస్తుంది. బట్ నేను చెప్పడం కాదు, మీరే ఒకసారి వింటే మీకే అర్థమవుతుంది. ఒకవేళ మీరు దీన్ని తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, మీరు చెక్ చేయండి, మీకు నచ్చితేనే తీసుకోండి. బట్ ఈ వీడియో అని కాదు, ఇంకో 3-4 వీడియోలు చూడండి, చూసాక వాళ్ళు ఎలా రివ్యూ చెప్తారో మొత్తం చూసి కంపేర్ చేసుకోండి. మీకు ఓవరాల్గా సూట్ అవుతుందంటే మీరైతే తీసుకోండి. ఈ ప్రోడక్ట్ అని కాదు, ఈ అన్బాక్సింగ్ చేసే ఏ ప్రోడక్ట్ అయినా ఒక వీడియో చూడకండి, ఒక 3-4 వీడియో చూడండి. బట్ కొన్ని దాంట్లో కొంతమంది డిఫరెంట్గా అయితే చెప్తూ ఉంటారు. బట్ మీకైతే ఖచ్చితంగా మీరైతే ఒక 3-4 వీడియోలు చూసాకే మరి అన్ని పాజిటివ్గా ఉంటేనే మీరైతే తీసుకోండి. నాకైతే ఇందులో బేస్కు సౌండ్ క్వాలిటీ మాత్రం అసలు ఎక్సలెంట్గా అయితే అనిపించింది. మీరు తీసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన బయింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు తీసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా మీరు జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. మీరు జాయిన్ అవ్వడం వల్ల మంచి మంచి టెక్ డీల్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ డీల్స్, అవి తక్కువ ప్రైస్ వచ్చినప్పుడు నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరైతే ఇన్స్టాంట్గా యాక్సెస్ చేసి మీరైతే మంచి మంచి డీల్స్ని అయితే లూట్ చేయొచ్చు. మీరైతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కింద మన సోషల్ మీడియా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేసి మన సోషల్ మీడియా కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.